ఏం చేస్తున్నావు? బెదిరించి అదేం పబ్లిక్ ఇష్యూవా? నీ 6 గ్యారెంటీల విషయం మాట్లాడు, నీ అడ్మినిస్ట్రేషన్ విషయం మాట్లాడు. అది పబ్లిక్ ఇష్యూ ఏం కాదే. ట్యాపింగ్లు రోజు పొద్దున్న లేస్తే ట్యాపింగ్లు ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అవి తప్పించుకొని తిరుక్కుంటా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్. చేస్తే మరి నువ్వేం చేస్తావు? చేయాలని నిన్న కూడా ఏదో మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి. నిన్న కూడా ఆప్కి అదాలతలు ఏమేమో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. అది ఏమేమి మాట్లాడుతున్నాడో ఏందో. నాకు ఆప్కి అదాలత్ నేను 2 దశాబ్దాల నుంచి చూస్తానేమో. ఫస్ట్ టైం కామెడీ షో లెక్కనే ఉండదు. అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్కనే ఉండదు. అది ఎందుకు మొదలు పెట్టలేదు? దానికి కూడా 100 రోజులు ఉంటాయా? దానికి బడ్జెట్ అవసరం లేదు కదా. దానికి ఎన్నికలకు కూడా అడ్డం రాదు కదా. దేనికోసం వెయిటింగ్? నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా? బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా? బీజేపీ సుపారియా? ఈ భాష నాకు రాదు. ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకుంటా అన్న పేరుంటుండే. రేవంత్ గదే పేరున్నది. అది సుపారి అంటే గదేనా? అలా సాయంత్రం సెటిల్మెంట్లు ఇచ్చేది సుపారియా? 400 సీట్లు దారేటట్టు ఉన్నాయి ఎన్డీఏకి. చాలా జాగాలల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండిడేట్లని పుకార్లు ఉన్నాయి బయట. నువ్వు ఈ కుల పోని పెట్టు, నేను ఈ కుల పోని పెడతా, అట్లా పుకార్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వయసు ఎంత అండి? 54. నాకు 6 ఏళ్ళు పెద్ద అని. నాకు 53, 54 ఉంటాయి. మంచి మిత్రుడే.